అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్పై సంచలన పరువు నష్టం దావా వేశారు. 2021లో క్యాపిటల్ హిల్పై దాడికి ముందు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తమ డాక్యుమెంటరీలో తప్పుడు అర్థం వచ్చేలా సవరించి ప్రసారం చేసిందని ఆరోపిస్తూ ఏకంగా $10 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 90,000 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. మియామీలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ బృందం ఈ 46 పేజీల పరువు నష్టం దావాను దాఖలు చేసింది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో ట్రంప్ తన ప్రసంగంలో శాంతియుత నిరసనలకు మాత్రమే పిలుపునిచ్చారని, అయితే బీబీసీ దానిని 2 ముఖ్యమైన చోట్ల సవరించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సవరణ వల్ల ట్రంప్ ప్రసంగం ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపించేలా మారిందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ట్రంప్ పరువుకు నష్టం కలిగించినందుకు గాను ఒక ఆరోపణపై $5 బిలియన్లో ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘిస్తూ అన్యాయమైన వ్యాపార విధానాలు పాటించినందుకు గాను మరొక $5 బిలియన్ చొప్పున మొత్తం $10 బిలియన్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. 2021 జనవరి 6న వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్పై ట్రంప్ మద్దతుదారులు దాడులు చేసిన రోజు ట్రంప్ సుమారు గంట పాటు ప్రసంగించారు. ఆ తర్వాత బీబీసీ ప్రసారం చేసిన పనోరమా డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగంలోని కొంత భాగాన్ని తప్పుగా మార్చి ప్రదర్శించారు. ఆ డాక్యుమెంటరీలో క్యాపిటల్ హిల్కు వెళ్తున్నా, మీతో పాటు నేను అక్కడికి వస్తున్నా, మనం పోరాడదాం, ఘోరంగా పోరాడదాం అనే విధంగా ట్రంప్ చెప్పినట్లు వక్రీకరించారు. ఈ ప్రసంగంపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ వివాదం రాజకీయ ఒత్తిడికి దారితీయడంతో చివరికి బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ చర్య ట్రంప్ ప్రసంగాన్ని ప్రసారం చేయడంలో బీబీసీ తప్పు చేసిందనే వాదనలకు బలం చేకూర్చింది. ఇదిలా ఉంటే అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మీడియా దిగ్గజమైన బీబీసీపై ఇంత భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీబీసీ ఈ దావాపై ఎలా స్పందిస్తుంది, ఫెడరల్ కోర్టు దీనిని ఎలా విచారిస్తుందనేది కీలకంగా మారింది.